నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, అభివృద్ధిలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని వేగవంతం చేసినట్లు సీఎం చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రేవంత్ రెడ్డి పర్యటించారు. హుగ్గేలి కూడలిలో బసవన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ఓపెన్ చేశారు. అలాగే పట్టణంలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిమ్స్ అభివృద్ధి కుంటుపడిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్స్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి భూసేకరణను వేగవంతం చేసినట్లు తెలిపారు. నారాయణ్ ఖేడ్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్న రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందిస్తున్నామని తెలిపారు. మెదకు జిల్లా అంటే మీకందరికీ తెలుసు. మెదకు జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం. మెదకు పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము. ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదకు జిల్లాను గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశ సేవలో ఈ ప్రజలకు సేవలు అందిస్తూ 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, మెదకు జిల్లా ప్రజలు. అందుకే చరిత్ర ఎప్పటికీ మెదకు జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది. మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. వారే కాదు, మెదక్ జిల్లా అంటే బాగారెడ్డి గారు, ఈశ్వరీబాయి గారు, మా అక్క, మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జహీరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ యొక్క గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ జహీరాబాద్ కావాలి అని వారు ఆనాడు ఇక్కడ 12,600 ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది. సినిమా ఎగ్జిబిటర్లు